కర్మ సన్యాస యోగము 5వ అధ్యాయము 6వ శ్లోకము. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మణచిరే నాధిగచ్చతి. తాత్పర్యము. కానీ ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందును కర్తృత్వమును త్యజించుట కష్టము. భగవత్ స్వరూపమైన మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. వివరణ. కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, హే మహాబాహో, కర్మయోగ సాధనకు చెయ్యకుండా ఏ మానవుడైనా సన్యాసయోగ మార్గంలో ప్రయాణం మొదలు పెడితే అది దుఃఖహేతువు అవుతుంది. కర్మయోగం అభ్యసించి దానిని ఆచరించిన తరువాత మాత్రమే సన్యాసానికి అర్హత లభిస్తుంది. ఎవరైతే భగవంతుడి యందు మనస్సుని లగ్నం చేసి నిరంతరం స్మరిస్తూ కర్మయోగ సాధన చేస్తారో వారు అంతిమంగా పరబ్రహ్మని శీఘ్రంగానే పొందుతారు. మానవులు నిరంతరం కర్మ చేస్తూ భగవన్నామ స్మరణ చేయడం రోజంతా కుదరకపోవచ్చు. ప్రాపంచిక కార్యక్రమాల వలన కుదరకపోవచ్చు. కానీ రోజులో ఏదో ఒక కార్యం ప్రతిఫలాపేక్ష లేకుండా లోక కళ్యాణం కోసం చేస్తే కర్మయోగం వలన తొందరగా భగవత్ ప్రాప్తి కలుగుతుంది.